హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మీర్పేట్ దగ్గర ఉన్న న్యూ బాలాజీ నగర్కి వచ్చాము. ఈ కాలనీ మెయిన్ రోడ్డు 30 ఫీట్తో రోడ్డుకి రెండు వైపులా గ్రీనరీ చెట్లతో చాలా ప్లెజెంట్గా ఉంది ఈ కాలనీ. సో ఈ కాలనీ మెయిన్ రోడ్డు 30 ఫీట్ అండ్ అసోసియేటెడ్ కాలనీ రోడ్స్ అన్నీ కూడా 25 ఫీట్ సీసీ రోడ్తో అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది 25 ఫీట్ కాలనీ రోడ్. ఈ 25 ఫీట్ కాలనీ రోడ్కి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ బ్రాండ్ న్యూ హౌస్ సేల్కి ఉంది. సో చూస్తున్నారు కదా, ఈ ఇల్లు వాల్ పెయింట్ దగ్గర నుంచి అంటే ఎలివేషన్, వాల్ పెయింట్స్, టైల్స్ అండ్ ఫ్లోరింగ్ దగ్గర నుంచి చాలా నీట్గా ఇల్లు అయితే చాలా డీసెంట్గా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది టోటల్గా ప్లాట్ ఏరియా వచ్చేసి 128 స్క్వేర్ యార్డ్స్తో ఉంటుంది. సో రోడ్ సైడ్ 23 ఫీట్ అండ్ లెంత్ 50 ఫీట్తో టోటల్గా 128 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. సో చూస్తున్నారు కదా, మెయిన్ గేట్ అయితే ఆల్మోస్ట్ 8 ఫీట్తో ఉంటుంది. అండ్ కాలనీ కూడా చాలా డెవలప్డ్ కాలనీ. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే అన్నీ కూడా చుట్టుపక్కల మొత్తం కూడా ఇల్లు అంటే మొత్తం కాలనీ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అని చెప్పొచ్చు. సో ఈ ఇల్లు మెయిన్ గేట్ నుంచి మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర మీరు పార్కింగ్ అంటే చిన్న పార్కింగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బైక్స్ అయితే పడతాయి, కానీ కారు అంటే హ్యాచ్ బ్యాక్ లాంటి చిన్న కార్ అయితే ఓకే పార్కింగ్కి. సో ఇది పార్కింగ్. అండ్ ఇంటి ముందు అంటే మెయిన్ డోర్ అంటే మెయిన్ గేట్ నుంచి మెయిన్ డోర్కి ఉన్న గ్యాప్ కానీ అండ్ స్టేర్స్ పక్కనే మీరు ఒక వాష్ ఏరియా కూడా మీరు చూడొచ్చు. సో ఇది మెయిన్ డోర్, గ్రాండ్ మెయిన్ డోర్ అయితే మీరు చూడొచ్చు విత్ టేక్ వుడ్ అనమాట. బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్తో ఉన్న ఈ మెయిన్ డోర్ ఎంట్రన్స్. అండ్ ఇల్లు చూడడానికి లెందీగా ఉంటుంది కాబట్టి మీకు లెందీ హాల్ అండ్ అడ్జసెంట్ వచ్చిన 2 బెడ్రూమ్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది 2 BHK తో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. అండ్ లెందీ హాల్ అండ్ పక్కనే అడ్జసెంట్ 2 బెడ్రూమ్స్. సో ఒక కామన్ వాష్రూమ్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో అది ఇప్పుడు మీరు చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే ఏదైతే కామన్ వాష్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అడిక్వేట్ స్పేస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటికి యూజ్ చేసిన విండోస్ అన్నీ కూడా యూపీవీసీ అయితే కాదు. అండ్ విండోస్ అన్నీ కూడా వుడ్తో ఉన్న విండోస్. ఆ విండోస్ హైట్ అండ్ విడ్త్ కూడా అంతా కూడా సో వెంటిలేషన్కి తగ్గట్టుగా అయితే ఉంటుంది. అయితే వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదు. బేసిక్గా ఈ ఇల్లు ఏంటంటే ఇక్కడ ఏంటంటే 25 ఫీట్ కాలనీ రోడ్స్ కాబట్టి మీకు పక్కన 2-3 ఫ్లోర్స్ ఉండే ఇల్లు కనపడవు కాబట్టి మీకు G+1 పర్మిషన్ ఉంటుంది కాబట్టి సో వెంటిలేషన్ కూడా ప్రాబ్లం ఉండదు ఇంటికి. సో చుట్టుపక్కల బిల్డింగ్స్ ఎక్కువ ఉంటే కూడా మీకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూసేది. సో పిఓపి కానీ అండ్ లప్పం ఫినిషింగ్తో ఉన్న వాల్ పెయింట్స్ అదంతా కూడా చాలా ఇల్లు అయితే చాలా చూడడానికి చాలా డీసెంట్గా అయితే కనిపిస్తుంది. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు. సో అంటే వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ కానీ అండ్ పిఓపి కానీ అండ్ లప్పంతో ఉన్న ఆ వాల్ పెయింట్ అదంతా కూడా ఇల్లు చాలా నీట్గా డీసెంట్గా అయితే కలర్ టెక్స్చర్తో సహా ఇల్లు డీసెంట్గా అయితే కనిపిస్తుంది. సో ఇది 2 బెడ్రూమ్స్ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసింది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇది లెందీగా ఉన్న ఒక హాల్ అండ్ విత్ పిఓపి ప్రతి రూమ్కి కూడా హాల్కి, కిచెన్కి అండ్ డైనింగ్ ఏరియాతో పాటు ప్రతి ఒక్క స్పేస్లో కూడా మీకు పిఓపి అయితే డీసెంట్ పిఓపి అయితే మీరు చూడవచ్చు. సో వెంటిలేషన్ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకా ఇప్పుడు మీరు చూసేది ఓపెన్ కిచెన్ అయితే కాదు, కానీ అండ్ కిచెన్లో ఉన్న స్టోరేజ్ కూడా అడిక్వేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సబ్జాలు కూడా ఇవ్వడం వల్ల మీకు ఫ్యూచర్లో వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు సబ్జా హెల్ప్ అవుతాయి కాబట్టి సో అట్లా మీకు స్పేస్ అయితే ఉన్న స్పేస్లో అయితే షెల్ఫ్స్ అదంతా కూడా మీకు అడిక్వేట్ స్పేస్ అనేది చెప్పవచ్చు. అండ్ పూజ గది కూడా చాలా నీట్ టైల్స్తో అంటే చాలా డీసెంట్ గ్లాసీ ఫినిషింగ్తో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ కాబట్టి క్వాలిటీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది బ్యాక్ సైడ్ ఒకటి సంపుకి అండ్ మోటార్ కనెక్షన్ అనమాట ఇది. సో వాల్కి అంటే కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో బ్యాక్ సైడ్ అయితే 2.5 to 3 ఫీట్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్కి అంటే ఇంటి మెయిన్ డోర్ నుంచి రైట్ సైడ్కి ఒక 1.5 ఫీట్ అండ్ లెఫ్ట్ సైడ్కి మీకు 2.5 ఫీట్ అయితే మీరు అంటే చెప్పాలంటే ఇల్లు వాస్తు ప్రకారమే ఉంది. సో కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో ఉన్న స్పేస్ అదంతా కూడా
మంచి వాస్తు ప్రకారమే ఉంది అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా అని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ ఇంటి గురించి డీటెయిల్స్. ఇక వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే బోర్ వాటర్తో పాటుగా కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఈ ఇంటికి ఉంది. సో ఈ ఇంటికి బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 92 lakhs. నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.